రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థనలో ప్రవేశించమని ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రభు యొక్క లేఖన భాగాలను జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే 40 దినములు యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉండ అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. 40 దినాలు ఆయన ఉపవాసం ఉండ తర్వాత ఆయన ఆకలి గొన్న అనుభవాన్ని చూస్తున్నాం. అయితే 40 దినములు ఉపవాస ప్రార్థన 40 కోణాల్లో మనం ధ్యానించబడుతుందని ఇంతకుముందే మనం చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ఇప్పటికే దాదాపు 24 వారాల దాకా అయిపోతూ వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇది బహుశా 25వ వారం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఈరోజు మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఆయన చేసిన మొదటి ఉపవాస ప్రార్థనలో 40 కోణాలు ఉన్నాయి. ఈ 40 రోజులు ఆయన చేసిన ఉపవాస ప్రార్థనకి 40 కోణాలు మనం ధ్యానించుకొని వచ్చని చెప్పబడుతూ వచ్చింది. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 40 కోణాలు ఇప్పటికే 24 భాగములు అయిపోతూ వచ్చినాయి. ఇది 25వ శనివారం. ఇది 25వ వారం. అక్కడ ఈరోజు మనం చూసేటటువంటి మాట ఏంటంటే, బైబిల్లో ఒక మాట ఉంది. రండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. అందుకు యేసు ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడినదని వానితో చెప్పాను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చిందండి? ప్రభువైన నీ దేవుని నువ్వు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే అంతకుముందు మనం చూస్తూ వచ్చాం. గత వారాల్లో ఆ యొక్క శోధించబడుతున్నటువంటి విధానం కానీ, సాతాను శోధిస్తున్నటువంటి విధానం కానీ, కొన్ని విషయాలు సాతాను ద్వారా శోధించబడిన వారి గురించి కూడా మనం చూస్తూ వచ్చాం. ఈరోజు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, బైబిల్లో ఇక్కడ రాయబడిన మాట శోధన. అంటే ప్రభు చెబుతాడు, ప్రభు అయిన నీ దేవుని నువ్వు శోధింపాలని మరి ఒక చోట రాయబడి ఉన్నది. అక్కడ నీ దేవుని శోధింపకూడదు అని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుందని సాతానుతో ప్రభు చెబుతూ వస్తాడు. అయితే ఆయన ఉపవాస ప్రార్థన దేనికంటే ఇక్కడ రాయబడిన మాట ఆ శోధన నుండి తప్పించబడటానికి కూడా ఆయన ఒక రకంగా ఉపవాస ప్రార్థన చేసిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ బైబిల్లో చూసినట్లయితే గత వారం చూసిన కోణం వేరు, కానీ ఈ వారం మనం చూసినట్లయితే ఒక మాట ఉంది. ఏంటి మాట ఏంటంటే, శోధనలోకి వెళ్ళేవారు ఎలా ఉంటారు అర్థమవుతుందండి. ఇక్కడ సాతానుతో ప్రభు అంటాడు, నీ దేవుణ్ణి ప్రభు అయిన నీ దేవుణ్ణి నువ్వు శోధింపవాలని మరొక చోట రాయబడి ఉన్నదని యేసు ప్రభు వారు సెలవిస్తూ వస్తాడు. అసలు శోధనలోకి వెళ్ళేవారు ఎలా ఉంటారు అని అంటే, వాళ్ళు శోధనలోకి వెళ్తారు గల కారణాలు ఏంటన్నది బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునకు ప్రభు నడిపి కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి సంఘం గారిని ప్రజలుగా చేరి నీ సన్నిధిలో ఉపవాస ప్రార్థన కలిగి ఉంటాను సహాయం చేయండి. కనబడే విభాగాల్లో దుష్టుని కార్యాలు, శత్రు కార్యాలన్నీ లయపరచండి. ఈ సమయంలో తండ్రి వాక్యం అంతా దీవించండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా మాకు నేను బయలుపరచదలుచుకున్నారు. మీ చిత్రం ఏంటో బయలుపరిచి నాతో మాత్రం మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ వాక్య పేరులో మా జీవితాలు ఎంతో సమకూర్చబట్టాలని సహాయం చేసి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, నా తండ్రి మీ చిత్తం మీ ఉద్దేశం మా పట్ల ఏమయ్యిందో సంపూర్ణంగా నెరవేర్చమని, ఈరోజు కూడికి ఎంతో దీవించమని ప్రార్థన చేస్తూ వాక్య పెరుగులో మా జీవితాన్ని సరిచేయమని, మీ చిత్తానుసారంగా మీరు నడిపించబడినట్టు సాయించండి. నేను కూడా భౌతికంగా బలహీనులుగా ఉన్న మీద బలపరిచి వాడుకుని మహిమ పొంది మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, ప్రతి విషయంలో కూడా మీ దీవెనల ఆశీర్వాదాలతో కోరుకుంటూ ముందున దీవించి అక్కడ తీర్చమని, ప్రతి విషయంలో మీ దీవెనల సహాయం మీ నడిపింపుని కోరుకుంటూ పరిశుద్ధ తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఎప్పి పడదానంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమె. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, బైబిల్లో రాయబడినటువంటి మాట మనం జాగ్రత్తగా గమనించినట్టయితే శోధనలోకి వెళ్ళేవారు ఎలా ఉంటారు. ఎందుకంటే ఇలా మనం శోధనలోకి వెళ్ళకూడదని యేసు ప్రభువారు మన కొరకే ఉపవాస ప్రార్థన చేసిన వాడుకుంటూ వస్తున్నాడు. అయితే శోధనలోకి వెళ్ళేవారు ఎలా ఉంటారంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడొచ్చు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనం. ఆయన మరలా శిష్యులతోకి వచ్చి వారు నిద్రించుట చూచి ఒక్క గడియను నాతో కూడా మేల్కొని ఉండలేరా. కాబట్టి ఒక మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ శోధనలోకి వెళ్ళేవారు ఎలా ఉంటారు అని ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ సెలవిస్తున్న మాట
ఆత్మీయంగా నిద్రిస్తూ ఉంటారు. ఎలా ఉంటారండి? ఆత్మీయంగా. అంటే ఇక్కడ ఈ మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే యేసు ప్రభు వారు అంటాడు, ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, అంటే వారి జీవితాలు చూడగా, వారి యొక్క అనుభవాలు చూడగా, వారు నిద్రిస్తున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అంటే వారి జీవితంలో ఆత్మీయంగా నిద్రిస్తున్నారు. మనం భౌతికంగా మనం ఆలోచిస్తున్నాం, కానీ ఆత్మానుసారం కూడా అర్థం చేసుకున్నట్టయితే ఆత్మీయంగా వాళ్ళు ఎలా ఉంటారు? నిద్రిస్తున్నటువంటి అనుభవం ఉంది. కాబట్టి ప్రియులారా, ఒక వ్యక్తి శోధనలోకి ప్రవేశిస్తున్నాడంటే, ఒక వ్యక్తి శోధనలోకి వెళ్తున్నాడంటే, ఒక వ్యక్తి శోధనలోకి వెళ్ళే వ్యక్తి ఎలా ఉంటాడంటే ఆత్మానుసారంగా నిద్రిస్తూ ఉంటాడు. ఎవరైతే ఆత్మానుసారంగా నిద్రిస్తారో, ఎవరైతే ఆత్మానుసారంగా నిద్రిస్తున్న అనుభవం ఉంటారో, ఆత్మానుసారంగా బ్రతికొండుకోకుండా, ఆత్మానుసారంగా సజీవులు ఉండకోకుండా ఎవరైతే నిద్రిస్తూ ఉంటారో అలాంటి వారు ఏం చేయబడతారండి? శోధనలోకి వెళ్తారు. మన జీవితాలు మనం గమనించాలి. మనం ఆత్మానుసారంగా ఎప్పుడూ కూడా నిద్రించకూడదు. ఇక్కడ మనం ఆత్మానుసారంగా నిద్రించకూడదని, ఆత్మానుసారంగా మనం సజీవులుగా ఉండాలని, ఆత్మ ఎప్పుడు బలమైనది ఉండాలని అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, శక్తి చేతనైనను బలము చేతనైన కాకుండా ఆత్మ చేతనే జరిగించి నీ క్రియలని రాయబడుతూ వచ్చింది. ఆత్మ ఎలాంటిదంటే బలమైంది. కానీ దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడే మాట ఏంటంటే, ఆ బలమైనటువంటి వాక్యం ద్వారా, బలమైనటువంటి ఆత్మని దేవుడు మనలో నింపాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే ఎప్పుడు బలమైనదిగా ఉండాలి. అంటే ఆత్మానుసారంగా మనం ఎప్పుడు బలహీనులుగా ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే బలవంతులుగా, బలమైన వారిగా, ఆత్మానుసారంగా ప్రతిదాన్ని జయించేటటువంటి శక్తి మనకు ఉండాలి. కాబట్టి ఈరోజు మన జీవితాలు గమనించినట్లయితే శోధనలోకి వెళ్ళేటటువంటి వారు ఎలా ఉంటారంటే, మొదటి మాట ఇక్కడ మనం చూస్తున్నాము, ఆత్మానుసారంగా నిద్రించే వారు ఉంటారు. వారి ఆత్మీయ జీవితం, వారి విశ్వాస జీవితం, వారు ఆత్మానుసారంగా జీవించే జీవితాలు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ఎలా ఉంటాయండి? నిద్రించేటటువంటి అనుభవం ఉంటాయి. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ప్రభు సన్నిధిలోకి వచ్చిన మనం, ప్రభు దగ్గరికి వచ్చినటువంటి మన జీవితాల్లో ఈరోజు మనం శోధనలోకి వెళ్ళకుండా ఉండటం కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే శోధనలోకి వెళ్ళేటటువంటి వారు ఎలా ఉంటారు? ఆత్మానుసారంగా నిద్రిస్తారు. అంటే వారి జీవితాలు ఆత్మానుసారంగా వాళ్ళు సజీవులుగా ఉండలేరు. వారి జీవితాల్లో ఎన్ని బలహీనతలు, ఎన్ని అవిధేయతలుగా, ఎన్ని లోపాలు ఉంటా ఉంటాయి. కానీ ఇక్కడ మనం మొదటి కోణాన్ని చూస్తున్నట్టయితే దేవుని యొక్క వాక్యం చెప్పబడుతున్న మాట, శోధనలోకి వెళ్ళేవారు ఎలా ఉంటారంటే మొదటి మాట ఇక్కడ రాయబడుతుంది, ఆత్మానుసారంగా నిద్రించేవారు ఉంటారు. ఈరోజు మనం ఆ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనం ఆత్మానుసారంగా నిద్రిస్తుంటే ఆత్మ జీవింపజేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఆత్మ మనల్ని జీవింపజేస్తుంది. ఎక్కడైతే మనం ఆత్మానుసారంగా మృతులుగా ఉంటున్నామో, ఆత్మానుసారంగా నిద్రించిన వారికి ఉంటున్నామో, ఆ యొక్క జీవితాన్ని క్రీస్తు యేసులోకి వచ్చి మనం సరి చేసుకున్నప్పుడు దేవుడు మన జీవితాన్ని మార్చి ఆత్మానుసారంగా మనం సజీవులుగా చేయటం కొరకై యేసు ప్రభువారు మన నిమిత్తమే ఉపవాస ప్రార్థన చేసాడు. ఇది మొదటి మాట. ఇక రెండో మాట మనం చూద్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం, ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక్క గడియను నాతో కూడా మేలుకొని ఉండలేరా. ఇక్కడ రెండో కోణం మనం చూసినట్టయితే ఏంటి రెండో మాట? ఒక్క గడియైనను ఏమన్నా రాయబడుతూ వచ్చిందండి, ఒక్క గడియైనను మేలుకొనలేరా. అంటే జాగ్రత్తగా గమనించినట్టయితే దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే ఒక్క గడియ కూడా మేలుకునే అనుభవం లేదు ఎవరికి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే రెండో మాట, ఒక్క గడియ కూడా మేలుకొని ఉండలేరు. ఈరోజు మన జీవితాలు మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, మన విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక్క గడియ కూడా మేలుకోలేనటువంటి వారు ఉన్నారు. కానీ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి, వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఒక్క గడియను మనం మేలుకొనలేని జీవితం మనలో ఉంది. ఒక గడియ కూడా, అంటే ఒక సమయం కూడా శోధనలోకి ప్రవేశించేవారు ఎలా ఉంటారంటే ఒక్క క్షణం, ఒక గడియ కూడా, ఒక గడియైనను, ఒక జామైనను మెలకువగా ఉండలేరు వాడు. ఈరోజు మన జీవితాలు మనం పరీక్షించుకున్నట్టయితే, ఈరోజు మన క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితాన్ని మనం పరీక్షించుకున్నట్టయితే, మన ఆత్మీయ జీవితాన్ని మనం పరీక్షించుకున్నట్టయితే ఒక్క గడియ కూడా మనం మేలుకొని ఉండలేని వారికి ఉంటున్నాం. ఒక గడియ కూడా మేలుకొని లేకపోతున్నాం. అంటే వారు చూడండి, నిద్ర భారంతో ఉన్న అనుభవాన్ని ప్రభు చూస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి వస్తున్న మన జీవితాల్లో ఆయన ఉపవాస ప్రార్థన దేనికంటే మనం శోధనలోకి వెళ్ళకూడదని. శోధనలోకి వెళ్ళేవారు ఎలా ఉంటారు? ఆత్మీయంగా నిద్రించేవారు ఉంటారు, ఆత్మీయంగా మెలకుగా లేని వారు ఉంటారు. వాళ్ళు ఆత్మానుసారంగా మెలకుగా ఉండరు. ఒక ఆ శోధనలోకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నవారు కానీ, శోధనలోకి వెళ్ళేవారు కానీ, శోధనలో ఉండేవారు కానీ ఎలా ఉంటారంటే
ఆత్మానుసారముగా మెలకువగా ఉండనటువంటి వారు. అందుకే బైబిల్ అంటుంది కదా, ఏ గడి మీ ప్రభు వచ్చినా మీకు తెలియదు కనుక మీరు సిద్ధంగా ఉండండి. దొంగ ఏ జామున వచ్చినా మీకు తెలియదు, దొంగ ఏ జామున వచ్చినా మీకు తెలియదు, ఏ గడిలో ప్రభు వచ్చినా మీకు తెలియదు కనుక మీరు సిద్ధముగా ఉండండి అని దేవుని వాక్యం అంటారు. కానీ ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో, దేవుని సన్నిధిలో జీవిస్తున్న మన జీవితాల్లో, ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో మొదటిగా శోధనలోకి వెళ్ళేవారు ఎలా ఉంటారో మనం చూస్తున్నాం. ఆత్మీయంగా నిద్రిస్తారు. ఈరోజు ఆత్మానుసారంగా మనం నిద్రిస్తుంటే మేలు కొలుపు కొరకై ప్రభు మన నిమిత్తమే చేసిన ఉపవాస ప్రార్థన ఎలా చేశాడు, అలా మనం ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా ఆత్మానుసారంగా మనం మేలుకొని ఉండటం కొరకు ప్రార్థన చేద్దాం. అంటే నిద్రిస్తున్న మనం ఆ నిద్ర జీవితాన్ని విడుదల పొందడం కొరకు. 2, ఒక్క గడియను మేలుకొనలేరా అని ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే ఆ గడియైనను ఆ సమయమైనను అంటే ప్రభు కొరకై, ప్రభు నిమిత్తమై మేలుకొని ఉండలేని జీవితం మనలో ఉంది. అంటే ప్రభు రాక సమీపిస్తుంది, ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. కాబట్టి చాలా మంది యొక్క జీవితాలు మేలుకున్నటువంటి అనుభవం లేదు, అంటే సజీవులుగా ఉన్న అనుభవం లేదు. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీలో ఏవైతే చీకటి ఉండో వాటిని వెలుగుగా చేసుకునేది. కాబట్టి మనలో ఉండే జీవం పోగొట్టుకోకూడదు, మనలో ఉండే వెలుగుని చీకటి చేసుకోకూడదు. అంటే మనం మెలుగుకున్నప్పుడు మన జీవితం ఎలా ఉండదండి, కాపాడబడతాం. ఇప్పుడు మన ఇంటికి దొంగ వస్తున్నాడు, ఒక దొంగ వచ్చి మన ఇంట్లో దొంగతనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనుకోండి, మనం మెలుకుని ఉంటే వస్తాడా? రాడు. మనం మేలుకోకపోతే వస్తాడు. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఒక్క గడియైనను మేలుకొని లేరా. ఈరోజు మన జీవితాల్లో మనం గమనించాల్సినటువంటి రెండో ప్రాముఖ్యత ఏంటంటే, మనం మేలుకొని ఉండాలి. అంటే ఎంతైతే మేలుకొని ఉంటామో, ఎంత మేలుకొని ఉంటామో, ఎంత ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, ఎంతైతే మనం మేలుకొని మన ఇంటికి నష్టం జరగకుండా మనం ఎదురు చూస్తూ కాపాడుకుంటూ ఉంటామో, అంతగా దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క సిద్ధపాటు మన జీవితంలో ఉండేది. కానీ రెండో కోణాన్ని చూసినట్టయితే, ఒక్క గడియైనా మేలుకొని ఉండలేరా. మన జీవితాల్లో ప్రభు కోరుతుంది ఏంటంటే, ఒక్క గడియ మేలుకొని ఉండాలని ప్రభు కోరుచున్నాడు. మన జీవితంలో ప్రభు కోరుకుంటుంది ఏంటండి, ఒక్క గడియ మనం మేలుకొని ఉండాలని కోరుకుంటున్నాడు. ఈరోజు నేను నా జీవితంలో ఒక్క గడియ కూడా మేలుకొనలేని స్థితి ఉంటే, ప్రభు నిమిత్తమై ఒక గడియ కూడా మనం మేలుకొని ఉండకపోతే, ఈరోజు మన జీవితంలో ఉన్న బలహీనతలు మనం సరి చేసుకుని ప్రభు నిమిత్తమై, ప్రభు రాకడ నిమిత్తమై మేలుకొని ఉండేవారుగా ప్రభు మనల్ని సిద్ధపరచడం కొరకై, సిద్ధపరచాలని కాదు, అలా సిద్ధపరచడం కొరకై యేసు ప్రభు వారు మన కొరకై ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు మన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా ఒక ఆత్మీయంగా నిద్రిస్తున్న మనం, ఆత్మానుసారంగా నిద్రిస్తున్నటువంటి మనం సజీవులుగా ఉండటం కొరకు, ఒక్క గడియైనను ఆయన కొరకై మేలుకొని ఉండటం కొరకు ఆయన మన నిమిత్తమే ఉపవాస ప్రార్థన చేశాడు. శోధనలోకి వెళ్ళేవారు ఎలా ఉంటారంటే, ఆత్మానుసారంగా నిద్రిస్తూ ఉంటారు. ఒక్క గడియ కూడా వాళ్ళు మేలుకొని ఉంటారు. ఈరోజు మనం ఇలాంటి స్థితిలో ఉంటే, ఇలాంటి స్థితిలో ఉన్న మనల్ని ఆయన, ఇలాంటి స్థితిలో ఉన్న మనల్ని మేలుకొల్పడం కొరకు, మేలుకొని ఉండటం కొరకు, నిద్రిస్తున్న మనల్ని సజీవులుగా లేపడం కొరకై మన నిమిత్తమై ఆయన ఉపవాస ప్రార్థన చేసిన వారుగా ప్రభువుని మనం చూచుచున్నాం. ఇది రెండో కోణం. మూడో విషయాన్ని మనం చూద్దామండి. మూడో మాటను చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 4వ వచనం. క్షమించండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. 4వ వచనంగా 41వ వచనాన్ని మనం చూద్దాం. మీరు శోధనలోకి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. కాబట్టి ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా మన జీవితాలకు ఎన్నో మేలుంటాయి. ఇక్కడ యేసు ప్రభువు చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా శోధనలోకి వెళ్ళేటటువంటి వారు, శోధనలోకి వెళ్ళిన వారిని కూడా బయటికి తీసుకొస్తున్న అనుభవం మనం చూస్తున్నాం. ఇక్కడ మొదటి కోణాన్ని మనం చూసినట్టు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట రాయబడుతుంది. ఏంటి మాట అని అంటే, శోధనలోకి వెళ్ళేవారు ఎలా ఉంటారు? ఒకటి, ఆత్మానుసారంగా నిద్రిస్తూ ఉంటారు. 2, ఒక్క గడియ కూడా మేలుకొని ఉండలేరు. మూడవదిగా చూసినట్టయితే ప్రార్థనా జీవితం తక్కువగా ఉంటుంది. ఏముంటుందండి? ప్రార్థనా జీవితం అంటే శోధనలోకి ప్రవేశించేటటువంటి క్రైస్తవులు, శోధనలోకి వెళ్ళేటటువంటి క్రైస్తవులు, శోధనలోకి ప్రవేశించేటటువంటి ఒక విశ్వాసి ఎలా ఉంటాడంటే ప్రార్థనా జీవితం తక్కువ ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనం ప్రార్థనా జీవితం తక్కువ ఉండిద్దో, ఎప్పుడైతే ప్రార్థనా జీవితం మనలో లోపం ఉంటుందో, ఎప్పుడైతే ప్రార్థనా జీవితం మనకు తక్కువ ఉంటుందో, అప్పుడు మనం ఏం చేయబడతాం? శోధనలోకి వెళ్తాం. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మనం శోధనలోకి వెళ్తున్నామంటే మనలో ప్రార్థనా జీవితం తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. మనం శోధించబడుతున్నామంటే, అంటే ప్రభు శోధించబడిందేమో వేరు. ఒకవేళ మనం శోధించబడుతున్నామంటే మనల్ని సాతాను శోధనలోకి ఎందుకు తీసుకెళ్తున్నాడంటే, ఎందుకు? మన ప్రార్థనా జీవితం తక్కువ చేయటానికి. శోధనలోకి వెళ్ళేవారు ఎలా ఉంటారంటే
ఒకటి ఆత్మానుసారంగా నిద్రిస్తూ ఉంటారు, రెండు ఒక్క గడియ కూడా మేల్కొనరు, మూడవదిగా చూడగా ప్రార్థనా జీవితం ఉండదు, తక్కువైపోయింది. ప్రార్థనా జీవితం ఏమైంది? తక్కువైపోయింది. ప్రభు ఏమంటాడు? మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అంటున్నాడు. అంటే వాళ్ళ ప్రార్థనా జీవితం తక్కువగా ఉందనే కదా. వాళ్ళు నిజంగా ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు, వాళ్ళ ప్రార్థన అనుభవం కలిగి ఉన్నప్పుడు, వాళ్ళు ప్రార్థన చేసే అనుభవం వారిలో ఉన్నప్పుడు, అంటే ఎక్కువగా ప్రభు వెళ్ళి దుఃఖాక్రాంతుడిగా అవుతున్నప్పుడు, ప్రభు ఎట్లా దుఃఖాక్రాంతుడిగా అవుతున్నాడంటే మరణమగునంతగా ఆయన దుఃఖాక్రాంతుడిగా అవుతున్నప్పుడు ప్రజలు, అక్కడ ఉన్న శిష్యులు ఏం చేయాలి? ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ప్రార్థన జీవితం కలిగి ఉండారా? తక్కువ. అంటే ప్రభు అందుకే అంటున్నాడు, వాళ్ళ దగ్గరికి వచ్చి అంటున్నాడు కదా, ప్రభు అందుకే అంటున్నాడు, ఒక్క గడియని మీరు మేల్కొనలేరా? ఒక గడియ కూడా మీరు మేల్కొని ఉండలేరా? అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ప్రార్థనా జీవితం తక్కువ ఉంది. ఏ జీవితం అండి? ప్రార్థన. అంటే మన జీవితాల్లో గమనించాల్సిన కోణం ఏంటంటే, ఎప్పుడైతే మన జీవితంలో ప్రార్థన అన్నది తక్కువైపోయిద్దో, ఎప్పుడైతే ప్రార్థన మన జీవితంలో తక్కువగా చేయబడిద్దో, ఎప్పుడైతే మన జీవితంలో ప్రార్థన జీవితం అన్నది తక్కువ అయిపోతుందండి, మనం ప్రార్థన చేయటం ఎప్పుడైతే తక్కువ చేస్తూ వస్తామో, ఎప్పుడైతే ప్రార్థన జీవితం కలిగి ఉండకోకుండా, ప్రార్థన చేయకోకుండా మన జీవితాలు ఎప్పుడైతే తక్కువగా ఈ ప్రార్థన ఇప్పుడు చేద్దాం, రేపొద్దున చేద్దాం, ఎల్లుండి చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అని గడియలు మార్చుకుంటూ ఎప్పుడైతే ఆ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ వెళ్తామో, అప్పుడే మనం శోధనలోకి వెళ్తున్నామని అర్థం చేసుకోవాలి. దేంట్లోకి వెళ్తున్నాం? శోధనలోకి. అంటే ప్రార్థనా జీవితం తక్కువైపోతుందంటే మనం శోధనలోకి వెళ్తున్నామని అర్థం. మనలో ప్రార్థనా జీవితం ఎక్కువ ఉంటే, మనలో ప్రార్థనా అనుభవం ఎక్కువ ఉంటే, మనలో ప్రార్థనా అనుభవపూర్వకమైన జీవితం ఎక్కువగా మెండుగా ఉంటే మనం శోధనలోకి వెళ్ళలేం. ఎందుకంటే శోధనను జయించడానికి ప్రభు మనకు ప్రార్థనా జీవితాన్ని ఇచ్చాడు. ఆ ప్రార్థనా జీవితం ద్వారానే మనం శోధనను జయించగలుగుతాం. కానీ ఎవరినైతే ప్రార్థనా జీవితం తక్కువగా ఉంటుందో, ఎవరినైతే ప్రార్థనా అనుభవం తక్కువగా ఉంటుందో, వాళ్ళు ఏం చేయబడతారు? శోధనలోకి ప్రవేశించే వారు ఉంటారు. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, ప్రార్థనా జీవితం. అంటే మన ప్రార్థనా జీవితం ఎంత ఉంది? మన ప్రార్థనా జీవితం తక్కువ ఉంటుంటే నీకేంటి, నాకేంటి, మనం అందరం ఒకటే. నా మోటికి నాకైనా, నీ మోటికి నీకైనా ప్రార్థనా జీవితం తక్కువగా ఉంటుందంటే అర్థం ఏంటంటే మనం శోధనలోకి ప్రవేశిస్తున్నామని అర్థం. ఎంత ప్రార్థన చేయాలన్న ప్రార్థన జీవితం తక్కువైపోతుంది, ప్రార్థన చేయలేకపోతున్నాం, ప్రార్థన నడిపింపు లేదు, ప్రార్థనా జీవితం తక్కువైపోతుంది, ప్రార్థన చేయాలన్న మనసు రావట్లేదు, తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాంలేని ప్రార్థన చేసే సమయాన్ని దూరంగా వెళ్ళిపోతున్నామంటే ఆ ప్రార్థన సమయం మనకు రావట్లేదు. ప్రార్థన చేయాలన్నా కానీ మన జీవితంలో కుదరట్లేదు, ప్రార్థన చేయడానికి మనకి మనసు రావట్లేదంటే శోధనలోకి వెళ్తున్నామని అర్థం. ఇదన్నమాట. మూడోదిగా చూడగా, మొదటిది ఆ శోధనలోకి వెళ్ళేవారు ఎలా ఉంటారు? మొదటిగా ఆత్మానుసారం నిద్రించేవారు ఉంటారు. 2, ఒక్క గడియ కూడా మేలుకొని ఉండలేరు. 3, ప్రార్థనా జీవితం తక్కువ ఉంటుంది. అంటే ఇట్లాంటి జీవితం కలిగినటువంటి వారు శోధనలోకి ప్రవేశించే వారు ఉంటారు. ఇదన్నమాట 3. 4 విషయం చూద్దారండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలోకి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడినటువంటి 4వ కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి మాట? శోధనలోకి వెళ్ళేవారు ఎలా ఉంటారు? 1, ఆత్మానుసారంగా నిద్రిస్తూ ఉంటారు. 2, ఒక గడియ కూడా మేలుకొని ఉండలేరు, ప్రభు కొరకు సిద్ధపాటు ఉండదు. 3, ప్రార్థనా జీవితం తక్కువ ఉంటుంది. 4వదిగా చూడగా ఏముంటుందండి? ఆత్మని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచుకోలేరు. ఆత్మని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచుకోలేరు. అంటే వారి జీవితాలు చూడగా, వారి అనుభవాలు చూడగా, వారి విధానం చూడగా వారిలో ఉన్న ఆత్మని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచుకోలేరు. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో, ఒక వ్యక్తి తన అనుభవంలో, ఒక వ్యక్తి శోధనలోకి వెళ్తున్నాడంటే దానికి ముందల సూచనలు ఇవన్నీ కూడా. మనం శోధనలోకి వెళ్తున్నామంటే అర్థం ఏంటి? శోధనలోకి వెళ్ళే వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? 1, ఆత్మానుసారం నిద్రిస్తాడు. 2, ఒక గడి కూడా మేలుకొని ఉండలేడు. 3, ప్రార్థనా జీవితం తక్కువ ఉంటుంది. 4వదిగా చూడగా ఏమవుతుందండి? తన ఆత్మని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచుకోలేడు. తన ఆత్మని దేవుని రాజ్యం కొరకు సిద్ధపాటు ఉంచుకోలేడు. ఏదైతే మనలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మతో కలిసి నడవాలో అలా నడవలేదు. ప్రియులారా, ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే మన ఆత్మీయ జీవితం, మన ఆత్మానుసారమైన క్రైస్తవ జీవితం ఎలా ఉండదండి? దేవుని రాజ్యం కొరకు మనలో ఉన్న ఆత్మని దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపరచుకోలేనప్పుడు మన ఆత్మ ఎలా ఉండిద్ది? భ్రష్టత్వం పట్టినదిగా, ఇంకా మాలిన్యంతో కూడినదిగా, ఇంకా
అపవిత్రమైనదిగా మన ఆత్మ కనబడుతూ వచ్చింది. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, దేవుని లేఖన భాగాలు మనం చెప్పేటటువంటి మాట ఏంటంటే మన ఆత్మ దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచుకోవాలి. దేని కొరకు అండి? దేవుని రాజ్యం కొరకు. అంటే ఎంతైతే దేవుని రాజ్యం కొరకు మన ఆత్మను మనం సిద్ధపరచుకుంటామో, ఎంతైతే దేవుని రాజ్యం కొరకు మన ఆత్మను మనం సిద్ధపరచుకోవడానికి ఇష్టపడతామో, అంతగా మన జీవితాలు ఏమవుతాయి? మెలకుగా శోధనలోకి వెళ్ళకుండా కాపాడబడతామని అర్థం. శోధనలోకి వెళ్ళకుండా కాపాడబడతామని అర్థం. అంటే ఎప్పుడైతే మన ఆత్మ దేవుని రాజ్యం కొరకు సిద్ధపడదో, మన ఆత్మ దేవుని రాజ్యం కొరకే ఎప్పుడైతే సిద్ధపాటు కలిగి ఉండదో, ఎప్పుడైతే మన ఆత్మ దేవుని రాజ్యం కొరకు సిద్ధపాటు ఉండదో, అప్పుడు మన జీవితం ఏమైందండి? శోధనలోకి వెళ్తున్నామని అర్థం. అసలు శోధించేవాడెవరు? సాతానుడు. సాతానుడు శోధిస్తున్నాడంటే అర్థం ఏంటి? సాతాను యొక్క శోధనలో మనం పడిపోతామని అర్థం. సాతాను యొక్క శోధనలో మనం పడిపోయిన తర్వాత దేవుని రాజ్యానికి ఎలా వెళ్తాం? కాబట్టి శోధనలోకి వెళ్ళినటువంటి వాడు సాతాను యొక్క వలలో ఉంటాడు. కాబట్టి తన జీవితానికి దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచుకోలేడు. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే దేవుని రాజ్యం కొరకు మనం ఏం చేయబడాలా? అంటే దేవుని రాజ్యం కొరకు ఎంతైతే మనం సిద్ధపడతామో, దేవుని రాజ్యం నిమిత్తమే ఎంతైతే మనం సిద్ధపడతామో, దేవుని రాజ్యం కొరకు మన ఆత్మని ఎంతైతే మనం సిద్ధపరచుకుంటామో, అప్పుడు మనం మెలకుగా ఉండవని అర్థం. ఎలా ఉండవని? మెలకుగా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, ప్రభు యొక్క లేఖన భాగాలను చూసినట్లయితే, ప్రియులారా ఈరోజు మనం చూస్తున్న ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో శోధనలోకి వెళ్ళేవారు ఎలా ఉంటారంటే, మొదటిగా ఆత్మానుసారం నిద్రించిన వారు ఉంటారు. 2, ఒక గడియ కూడా మేలుకొనలేరు. 3, ప్రార్థనా జీవితం తక్కువ ఉంటుంది. 4, దేవుని రాజ్యం కొరకు తన ఆత్మని సిద్ధపరచుకోలేరు. దేవుని రాజ్యం కొరకు తన ఆత్మని సిద్ధపరచుకోరు. చాలా విషయాలు చెప్పొచ్చు, ఎన్నో వాక్యాలు, ఎన్నో లేఖన భాగాలు దేవుని మందిరంలో చెబుతున్నప్పుడు కూడా దేవుని రాజ్యం కొరకు తన ఆత్మని సిద్ధపరచుకోలేరు. ఎందుకని చెప్పండి? ఎందుకంటే ప్రార్థనా జీవితము లేదు. తన జీవితంలో ఉన్న బలహీనతలను బట్టి, తన జీవితంలో ఉన్నటువంటి నిష్ప్రయోజకమైన జీవితాన్ని బట్టి అసలు దేవుని రాజ్యం కొరకు ఆయన సిద్ధపాటు లేదు. ప్రభు ఎలా రాబోతున్నాడు, ఎలా ఆయన అతి త్వరలో రాబోతున్నాడు, ఎలా ఆయన ప్రవేశించబోతున్నాడు ఈ లోకానికి, మళ్ళీ ఎలా ప్రత్యక్షం అవబోతున్నాడు, ఎలా ఆయన మహిమతో రాబోతున్నాడు, ఇటువంటి ఆలోచనలన్నీ ప్రజలకు లేవు. కాబట్టి ప్రజలు దేవుని రాజ్యం కొరకు తన ఆత్మని సిద్ధపరచుకోలేకపోతున్నారు. చాలా మంది మందిరానికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. చాలా మంది దేవుని సన్నిధికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ తమ ఆత్మని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచుకోలేకపోతున్నారు. అంటే ఎవరైతే దేవుని రాజ్యం కొరకు తమ ఆత్మని సిద్ధపరచుకుంటారో అలాంటి వారు ఎవరు? చెప్పండి. అలాంటి వారు శోధనలోకి వెళ్ళరు. వాళ్ళు శోధనలు జయిస్తారు. చూడండి, ప్రభు ఆత్మానుసారంగా నిద్రించాడా? మెలకుకొన్నాడు. ఒక గడి అయినా మెలకుకొన్నాడు లేదా? ఆయన ఎన్నో రోజులు మెలకుకొన్నాడు. ఇంకా ఆయన ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. ఇంకా ఆయన దేవుని తండ్రి దగ్గరికి వెళ్తానని తను సిద్ధపరచుకున్నాడు. అదేంటారు కదా, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. అంటే తన యొక్క ఆత్మ ఏదైతే ఉందో అది తండ్రి దగ్గరికి వెళ్తాను కానీ సిద్ధపరచుకున్నాడు. తండ్రి రాజ్యంలో ఉండటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తండ్రి రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. మనల్ని కూడా తండ్రి రాజ్యాన్ని తీసుకెళ్తానికి ఆయన సిద్ధపరచడం కొరకై, మన కొరకై ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. కానీ ఈరోజు మన జీవితాల్లో 4వ కోణం ఏంటంటే దేవుని రాజ్యం కొరకై మనం ఏం చేయాలా? మన ఆత్మని సిద్ధపరచుకోవాలి. ఇక 5వ మాటను మనం చూద్దామండి. 5వ మాటను మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 43వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 43వ వచనం. తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఎలయనగా వారి కన్నులు భారముగాను ఉండెను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే వారు నిద్రించే భారంతో ఉండారంట. ఎలా ఉండారండి? నిద్రించేటట్టు. అంటే కన్నులు భారంగా ఉండి అంటే అర్థం ఏంటి? వాళ్ళకి నిద్ర అవసరం అని అర్థం. నిద్రించుట చూచెను, ఏలైనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఇక్కడ 5వ కోణాన్ని గమనించినట్లయితే శోధనలోకి వెళ్ళేవారు ఎలా ఉంటారంటే, 5వ మాట మనం చూసినట్లయితే వారు నిద్ర భారంతో ఉంటారు, కానీ ఆత్మానుసారమైన జీవితం తక్కువ, దైవికమైన జీవితం తక్కువ. నిద్ర భారంతో ఉంటారు. చూడండి, చాలా మంది ఎంత భారంతో ఉంటారంటే ఆదివారం రోజు మందిరంలోకి వచ్చి నిద్రపోవడానికి ఎంత భారంగా వస్తారు కదా. ఆదివారం మందిరానికి వచ్చి నిద్రపోవడానికి ఎంత భారంతో వస్తారు. ఇప్పుడు ఇంకా గాలి ఎక్కువ వస్తుంది, ఇంకెక్కువ నిద్రపోతారు. ఇంటికాడి నుంచి బయలుదేరి వచ్చేది దేనికి అనుకున్నారు? మందిరంలోకి వెళ్ళి చక్కగా నిద్రపోవాలని భారంతో వస్తారు మందిరంకి. వాక్యం వినటానికి కాదు, దేవుని మాటలు వినటానికి కాదు, బలలో సరైన విధంగా పాల్గొనడానికి కాదు. మరి ఎందుకు వస్తున్నారంటే నిద్రభారం. మందిరంలోకి వస్తే చక్కగా వాక్యం చెబుతూ ఉంటే సాతానుడు ఆ వాక్యం వినేకోకుండా చక్కగా నిద్రపుచ్చుతూ ఉంటాడు.
ఈ వాక్యాన్ని ఏం చేపిస్తాడు? జోలపాట పాడినట్టుగా చేపిస్తాడు. అప్పుడు మనకేమైందంటే నిద్రపోవడం తప్ప ఏం లేదు. చూడండి, ఆదివారం వచ్చి ఎంతమంది నిద్రపోతారో మందిరంలో, ఎంతమంది నిద్రపోతారో. అంటే మందిరానికి వచ్చేది దేనికి అనుకున్నారు? నిద్ర భారంతో. ఇంటికాడ ఆ సమస్యలు, ఆ బాధలు, ఆ కొట్లాట్లు, ఆ గొడవలను బట్టి నిద్ర పట్టదు కదా. మందిరానికి వస్తే చక్కగా నిద్రపోవచ్చు. అంటే చాలా మంది వచ్చేది ఇలాగే ఉంటది, నిద్ర భారంతో వస్తారు మందిరానికి. వాళ్ళు ఏ భారంతో వచ్చారో అదే భారంతో నిద్రపోతారు. ఏ భారంతో వచ్చారో అదే భారంతో నిద్రపోతారు. ఈరోజు చాలా మంది అలాగే ఉంటారు మందిరంలో. దేవుని మందిరాల్లో మనం చూడగా, దేవుని మందిరంలో, సంఘంలో చాలా మంది ఎలా ఉంటారంటే నిద్రభారం. అంటే దేవుని మందిరంకి వెళ్ళాలి, వాక్యం వినాలి, వాక్య వెలుగులో మన జీవితాన్ని సరి చేసుకోవాలి, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి, దేవుని రాజ్యాన్ని మనం చూడాలి, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అన్న భారం కాదు. మందిరానికి వస్తారు, బైబిల్ తీసుకొస్తారు, పాటల పుస్తకం తీసుకురావచ్చు, అన్నీ తీసుకురావచ్చు. వచ్చి ఏం చేస్తారు? చక్కగా ఏదో చివరిని కూర్చొని నిద్రపోతూ ఉంటారు. ఏ చివరిని కనపడిపోయినా కుర్చీలో కూర్చుని నిద్రపోవచ్చు. చాలా మంది ఇలా నిద్రభారం కలిగిన వారు ఉంటారు. వాళ్ళు భారం ఏంటి? నిద్రపోవాలన్నదే ఒక భారం, నిద్రపోవాలన్నదే ఒక భారం. ఆ భారంతో మందిరానికి వస్తారు. ఎంత మంచోళ్ళు చూడండి. నిద్రభారంతో నిద్రభారంతో వచ్చి పడుకుంటారు. ఎందుకు పడుకోరు? పడుకోవడం అంటే చాపలేసి పడుకోండి అమ్మంటారేంటి? బెడ్లు వేసి కూర్చునే నిద్రపోతారు. అటు ఇటు 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 నిద్రపోతూనే ఉంటారు. అడే ఎంతమంది చోట్ల. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే నిద్ర భారముతో ఉంటారు. శోధనలోకి ప్రవేశించేవారు నిద్ర భారంతో ఉంటారు. ఈరోజు నీ నా జీవితంలో, నీ నా క్రైస్తవ జీవితంలో ఒకవేళ మనం నిద్ర భారంతో ఉంటుంటే, అంటే ఎప్పుడు నిద్రపోవాలనే భారంతో ఉండి ఆత్మానుసారంగా మన జీవితాన్ని ప్రభు రాజ్యం కొరకు సిద్ధపరచుకోకపోతే, అలాంటి సిద్ధపరచుకోలేని వారు ఎలాంటి వారు చెప్పండి? శోధనలోకి వెళ్ళేటటువంటి వారు. కాబట్టి ఈరోజు మన జీవితాలు ఇలా శోధనలోకి వెళ్ళేవారుగా మన జీవితాలు ఉంటే, వాటిని మనం ఏం చేద్దాం? ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ప్రభుని అడుగుదాం, ప్రభా, శోధనలోకి వెళ్ళేవారు ఎలా ఉంటారంటే వాళ్ళు ఆత్మానుసారంగా నిద్రిస్తారు. వాళ్ళు ఒక్క గడియ కూడా మేలుకొని లేరు. వాళ్ళ ప్రార్థన జీవితం తక్కువ ఉంటుంది. వాళ్ళ ఆత్మ దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచుకోలేరు. వారి జీవితము ఆ నిద్ర భారంతో ఉంటారు, కానీ వారి జీవితం పరలోక రాజ్యంలో ఉండాలన్న సంకల్పం, ఆలోచనతో వాళ్ళు ఉండరు. కాబట్టి నేను కూడా అలా ఉండాను ప్రభా, అలాంటి స్థితిలో ఉండాను. నన్ను దేవుని రాజ్యం చేర్చడం కొరకై నువ్వు నా నిమిత్తమే ఉపవాస ప్రార్థన చేసావు. శోధనలోకి వెళ్ళేవాడు ఎలా ఉంటాడు అలాగ నేను కూడా ఉన్నప్పుడు నా జీవితాన్ని మార్చి నేను శోధనలోకి వెళ్ళకూడదని నా నిమిత్తమే ప్రభు నువ్వు ఉపవాస ప్రార్థన చేసావు. ప్రభుని ఏం చేయాలా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ, ప్రభా, నేను శోధనలోకి ప్రవేశించి నా జీవితాన్ని మీరు క్షమించండి. శోధనలోకి వెళ్ళి నా జీవితాన్ని మీరు క్షమించి మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నేను ఏదైతే శోధనలోకి వెళ్తున్నానో ఆ శోధనలో నుండి నన్ను బయటికి తీసుకురా ప్రభా. అంటే నేను శోధనలోకి వెళ్తున్నానన్న దానికి సూచనలు ఇవి. నువ్వు శోధనలోకి ప్రవేశిస్తావు అన్నదానికి సూచన ఏంటంటే నిద్రభారం ఉండిద్ది, మెలకుగా ఉండలేవు విశ్వాస జీవితంలో. 3, ప్రార్థన జీవితం తక్కువగా ఉండిద్ది. 4, ఆత్మానుసారంగా నీ యొక్క ఆత్మని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచుకోలేవు. 5, నిద్రభారంతో ఉంటావు. ఎలా ఉంటావు? నిద్రభారంతో ఉంటాం, కానీ మన జీవితము దేవుని రాజ్యం కొరకు సిద్ధపాటును చేసుకోలేకపోతూ ఉంటాం. ఇక్కడ ఇలా ఉండామంటే ఒక రకంగా చెప్పాలంటే అశ్రద్ధ జీవితం. ఒక అశ్రద్ధ జీవితం కలిగి ఉన్నామంటే శోధనలోకి ప్రవేశిస్తున్నామని అర్థం. అలా మన శోధనలోకి వెళ్ళకూడదని మన నిమిత్తమైన యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆయన శోధింప శక్యము కానీ క్రీస్తు యొక్క మహిమైశ్వర్యం మనకు అనుగ్రహించి ఆయన శోధింపబడిన వాడు గుండి మనం అలా శోధింపబడకూడదని శోధింపబడే వారి నిమిత్తమై ఆయన శోధింపబడి ఆ శోధన నుంచి మనం బయటికి తీసుకురావడం కొరకై ఆయన మన నిమిత్తమే శోధింపబడిన వాడు గుంటూ వచ్చాడు. ప్రియులారా, ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్న మనం ఏదైతే శోధనలోకి వెళ్ళే వారికి ఉండే 5 అంతల అనుభవపూర్వకమైన జీవితం మనలో ఉంటే ఈరోజు ఉపవాస ప్రార్థనలో క్షమాపణ అడిగి, ప్రభా, ఇలా శోధనలోకి వెళ్ళే జీవితం నాలో ఉంది, ఆ శోధనలోకి వెళ్ళే జీవితం నుండి నన్ను తొలగించి కాపాడి, ప్రభా, నేను దేవుని రాజ్యం కొరకు నన్ను సిద్ధపరచు ప్రభా, దేవుని రాజ్యానికి నేను రావడం కొరకై నన్ను సిద్ధపరచు ప్రభాని, దేవుని రాజ్యం కొరకై మనం సిద్ధపడినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. సమయంలో ప్రకటనలు జ్ఞాపకం చేసుకునండి. వాక్య వెలుగులో ప్రార్థన చేయండి. వాక్యం ఏదైతే మనకు సెలవిచ్చబడుతూ వచ్చిందో అలా మన శోధనలోకి వెళ్ళేవారికి ఉంటే మన జీవితాలు సరి చేసుకోవడం కొరకై, అలా శోధనలోకి వెళ్ళకోకుండా ఏవైతే 5 అంతల అనుభవంలో లోపాలు ఉన్నాయో, 5 అంతల అనుభవంలో లోట్లు పాట్లు ఉన్నాయో వాటిని సరి చేసుకోవడం కొరకే ఉపవాస ప్రార్థన. సంఘక్షేమం కొరకు చేయండి ప్రార్థన. మందిరం యొక్క చుట్టుపక్కల సైడ్ వాల్స్ కొరకు ప్రార్థన చేయండి. ఆర్డర్స్ ఇవ్వాలి, వాటి కొరకు ఇంకా దాదాపు కొంత అమౌంట్ కూడా అవసరం. అవన్నీ దేవుడు సమకూర్చలాగానే ప్రార్థన చేయండి. తర్వాత మాకు కూడా ఆరోగ్యం, మెడలన్నీ నొప్పులు,
కొన్ని బలహీనతలు, ఈరోజు కూడా తలంతా కూడా ఒక రకంగా దిమ్ముగా ఒక విధానం పిచ్చిగా ఉంది. కాబట్టి అంతా కూడా సెట్ అవడానికి, ఆరోగ్యకరంగా ఉండటానికి, రేపు ప్రభుదినం పరిచర్యలు ఏ ఆటంకాలు లేకుండా ఉండటానికి ప్రార్థన చేయండి. మాకు కూడా ఆరోగ్యం ఇచ్చి దేవుడు రేపు ప్రభుదినంలో పరిచర్యలు వాడుకోవడం కొరకు మా కొరకు ప్రార్థన చేయండి. ఈ మెడను ప్లెట్టెట్ట అనే ఈ యొక్క భారం, ఈ నొప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోవడం కొరకు కూడా ప్రార్థన చేయండి. పరిపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. తిరిగి ఇంకా సంఘం కొరకు, మందిరం కొరకు, సంఘ పెద్దలు, పరిచారకుల కొరకు చిన్న గొట్టి మొక్కల పరిచర్య ఆరంభించాలి. అది దైవ చిత్తం ఏంటో దేవుడు బయలుపరచలాగా కూడా ప్రార్థన చేయండి. మా కొరకు కూడా, కుటుంబాల కొరకు, మా తండ్రి తమ్ముడు రక్షణ కొరకు ప్రార్థన చేయండి. ఇంకా ప్రత్యేకమైన ప్రకటనలు, దైవ మాకు ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవదాసుని ఆరోగ్యం కొరకు, అదే రీతిలో ఇంకెవరైతే మందిరంలో బలహీనలు ఉంటూ వస్తున్నారో వారందరూ ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేయండి. తర్వాత మీ ప్రత్యేకమైన ప్రకటనలు ఏమైనా ఉంటే తెలియపరచని వ్యక్తిగతమైన ప్రకటనలు, వాటి కొరకు కూడా ప్రార్థన చేద్దాం.